పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇమేజ్కి, హరీష్ శంకర్ మాస్ టేకింగ్కి బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగుండదు అని భావించినటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు. మార్చి 19 అది కూడా తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరమైన ఉగాది రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మొదటి రోజు కొంత కలెక్షన్స్ పరంగా భారీగా వసూలు చేసినప్పటికీ రెండో రోజుకే ఈ కలెక్షన్స్ అన్నీ ఊహించని స్థాయిలో పడిపోవడం మాత్రం ఇప్పుడు ఈవెన్ ఎవరైతే సినిమా విశ్లేషకులు ఉంటారో, మొత్తం ఈ ట్రేడ్ని గమనిస్తూ ఉంటారో వారిని కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశానికి కంచుకోట అయినటువంటి ప్రదేశమైన అక్కడ కూడా కలెక్షన్స్ ఇలాగే పడిపోవడం ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్. సో పవన్ కళ్యాణ్ మొత్తం కెరీర్లోనే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అతిపెద్ద డిజాస్టరస్ సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 40% సినిమాస్ వరకు ఫెయిల్ అయ్యాయి. కానీ ఏ సినిమాకి కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చినంత స్థాయి డిజాస్టర్ టాక్ అయితే రాలేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక ఈ సినిమా రావడము, ఆయన కెరీర్ మొత్తంలోనే ఇది డిజాస్టర్ సినిమా అవ్వడంతో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టరస్ సినిమాగా మారింది అనే దాని గురించి మాట్లాడే ముందు అసలు అంతకుముందు పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉండింది, గత 10 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ గబ్బర్ సింగ్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా 100 కోట్ల సినిమాలోకి ఆయన వెళ్ళారు, ఆ వివరాలు చెప్పిన తర్వాత ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా డిజాస్టర్ సినిమా అయిందో చూద్దాం. గబ్బర్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వరకు కనుక మనం ఆయన సినిమా జర్నీని గమనిస్తే 2012 నుంచి ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ క్రోర్స్ క్లబ్లోనే ఉన్నాయి, అంటే కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయినాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అన్నది మినిమం ఫిగర్గా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అంటే 2012లో డబ్బులు విలువ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ 50 కోట్ల నుంచి కూడా ఒక భారీ సినిమాగానే చెప్పుకునేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం అన్నది 2012లో గబ్బర్ సింగ్తో ఒక భారీ స్థాయిలో మొదలైంది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా 150 కోట్ల గ్రాస్తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దీని తర్వాత 2013లోనే అత్తారింటికి దారేది సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చింది. అది కూడా 187 కోట్ల గ్రాస్తో ఆల్మోస్ట్ ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆల్ హిట్స్లో రిపీటెడ్ వాచ్కి ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా ఏదైనా ఉందంటే అది ఇప్పటికీ అత్తారింటికే దారేది అని చాలామంది ఫ్యాన్స్ అండ్ నాన్ ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ అత్తారింటి దారేది సినిమాకు ఇంకో విశేషం ఏంటంటే అత్తారింటికి దారేది సినిమా వచ్చినప్పుడే పైరసీ విపరీతంగా ఉంది. అప్పుడు కూడా సినిమా లీక్ అవడం ఉంది. పైరసీ సమస్య వచ్చినప్పటికీ 187 కోట్లు వసూలు చేసిందంటే అది మామూలు విషయం కాదు. దాని తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్లో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. ఇకపోతే ఆ తర్వాత 2015లో గోపాల సినిమా వచ్చింది. అది భారీ కలెక్షన్స్ కాకపోయినా 90 కోట్ల గ్రాస్తో సక్సెస్ఫుల్ సినిమాకి నిలిచింది. మరీ భారీగా కాకపోయినా పవన్ కళ్యాణ్ రేంజ్ని అయితే అది కాపాడగలిగింది. కాకపోతే ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అత్తారింటికి దారేది కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, గోపాల కూడా మంచి ఫీల్ తెచ్చుకుంది కాబట్టి అది కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కెరీర్లో ఒక బాగా నటించే ఒక స్టైలిష్ ఒక యూత్ని ఆకట్టుకునే స్టార్గానే కాకుండా మంచి భారీ సినిమాలు తీసేటువంటి ఒక హీరోగా కూడా అందరూ ప్రేక్షకులు చూసేలా చేసింది. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా ఒడిదుడుకులు వచ్చాయి. తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా, దాని వెంటనే వచ్చిన కాటమరాయుడు సినిమా, ఈ 2 సినిమాలు కూడా భారీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వచ్చిన త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి కూడా 100 కోట్లు కలెక్ట్ చేసినా సరే బడ్జెట్ హెవీగా పెట్టడం వల్ల అది కూడా డిజాస్టర్ టాకే సొంతం చేసుకుంది. మొత్తం మీద 3 సినిమాలు హిట్లు, తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌన్లోకి వచ్చి 3 సినిమాలు పోయిన తర్వాత మళ్ళీ కరోనా వేవ్ వచ్చింది. ఇవన్నీ జరిగిన తర్వాత 2021లో వకీల్ సాబ్ సినిమా వచ్చింది. కరోనా వేవ్ సెకండ్ ఫేజ్లో ఉండి కొంచెం అటు ఇటు నడుస్తున్నప్పటికీ కూడా అది 137 కోట్లు వసూలు చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. అది కూడా పింక్ సినిమాకి రీమేక్ సినిమా అయినప్పటికీ ఆ స్థాయి కలెక్షన్స్ ఇచ్చింది. దాని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ 2022లో వచ్చిన సినిమా కూడా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ హవాని కొనసాగించేలా చేసింది. అయితే మొన్న ఈ మధ్య వచ్చిన ఓజీ సినిమా వరకు కూడా పవన్ కళ్యాణ్కి హిట్లేమీ లేవు. ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు సినిమా అన్నది ఆల్మోస్ట్ అది కూడా డిజాస్టర్ అయిపోయింది. అందులోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు కాబట్టి ప్రేక్షకులు కూడా ఒక అంచనాలు పెరగడం వల్ల కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి పాన్ ఇండియా సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమా హిట్ అయిన సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరడంతో అందరూ ఆ సినిమాతో కంపేర్ చేయడం వల్ల కావచ్చు. హరిహర వీరమల్లు అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ డే సెకండ్ షో నుంచే డిజాస్టర్గా మారిపోయింది. ఇంకా ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడలేదు. దాని తర్వాత వచ్చినటువంటి ఓజీ సినిమా మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద అంచనాలు పెరిగేలా చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అన్నిటికన్నా ఇప్పటి వరకు కూడా అత్యంత ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఓజీనే. సుజిత్ దర్శకత్వంలో వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ డ్రామా
పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కన్నా కూడా సుజిత్ టేకింగ్ స్టైల్ వల్ల, సుజిత్కు ఉన్నటువంటి డైరెక్షన్ స్కిల్స్ వల్లే ఎక్కువ పేరు తెచ్చినప్పటికీ సుజిత్కి ఇది ఎక్కువ పేరు తెచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ నిలదొక్కుకోవడానికి ఈ సినిమా నిలబడిందని చెప్పుకోవచ్చు. ఇది మొదటి వీకెండ్లోనే ఓజీ సినిమా 252 కోట్ల మార్కును అందుకుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడు రిలీజ్ అయినటువంటి, అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి సినిమాలో హైయెస్ట్ కలెక్టర్స్లో ఇది కూడా ఒక సినిమాగా నిలిచింది. దీంతో ప్రేక్షకులందరికీ అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి మంచి కంటెంట్ తోడయి ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి సినిమా గనక తీయగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే ప్రేక్షకులకి ఓజీ సినిమాతో కలిగింది. ఇది ఓజీ సినిమా వరకు ఉన్నటువంటి చరిత్ర. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవ్వడంతో ఓజీ సినిమాని ఖచ్చితంగా ఇది క్రాస్ చేస్తుంది, లేకపోతే ఓజీ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలతో ఈ సినిమాని చూడడం మొదలైంది. సో ఇది వచ్చిన ఫస్ట్ డే పర్వాలేదు, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓజీ మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ వల్లే దీనికి ప్రీమియర్స్ కావచ్చు, ప్రీ బిజినెస్ బాగా జరిగింది. కానీ ఫస్ట్ డే దాటగానే ఈ సినిమా డ్రాస్టిక్గా పడిపోయింది. సో ఆ డ్రాస్టిక్గా ఎందుకు పడిపోయిందో చెప్పబోయే ముందు దీని కలెక్షన్స్ వివరాలు చూద్దాం. మొదటి రోజు అంటే మార్చి 19న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చూసుకుంటే దీని కలెక్షన్స్ 37.50 కోట్లు, అంటే 37.5 కోట్లు వస్తే ప్రపంచవ్యాప్తంగా 48 కోట్లు. రెండవ రోజు అంటే 37 నుంచి ఎంతకు పడిపోయిందంటే 9.25 కోట్లు, అంటే 9.5 కోట్లకి తెలుగు రాష్ట్రాల్లో పడిపోయింది. మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా ముందు రోజు 48 కోట్లు వసూలు చేస్తే రెండో రోజు కేవలం 10.6 కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపుగా 50% డ్రాప్ అయిపోయింది. ఇక మూడవ రోజు కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో 9.15 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 10.70 కోట్లు. ఇక నాలుగవ రోజుకి 2 కోట్లు తగ్గిపోయి 7.65 కోట్లకు పడిపోయింది, ప్రపంచవ్యాప్తంగా 8.85 కోట్లు. ఐదవ రోజు ఇంకా దారుణంగా 7 కోట్ల మార్కు నుంచి 2 కోట్ల మార్కుకు పడిపోయి 2.65 కోట్లు వసూలు చేసింది, ప్రపంచవ్యాప్తంగా కూడా తేడా లేదు 2.90 కోట్లు. ఆరవ రోజు వస్తే అంటే నిన్న 2.10 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్లు, అంటే 37 కోట్లతో జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 6 రోజుల్లో 2 కోట్లకు పడిపోయింది. అంటే ఎంత డ్రాప్ అయిందో మనం చూసుకోవచ్చు. ఇంతకన్నా భారీ డిజాస్టర్ సినిమా అన్నది బహుశా పెద్ద హీరోలకి, అందులోనూ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు పెద్ద సినిమాల కెరీర్లో కూడా మనం చూడడం. ఎందుకంటే ఫస్ట్ డే వసూలు చేస్తే ఫస్ట్ డే వసూలు చేస్తుంది, అక్కడే పడిపోతుంది. కానీ ఒకరోజు వసూలు చేసి నెక్స్ట్ డే డిజాస్టర్ అయింది మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఇన్ని అంచనాల తర్వాత వచ్చిన సినిమా, హరీష్ శంకర్ 5 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా ఎందుకు ఫెయిల్ అయింది, దీనిలో ఉన్నటువంటి ఫెయిల్యూర్కి ఉన్నటువంటి టాప్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్ వైపు వెళ్తే ప్రొడక్షన్ డిలే అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఇయర్స్ ఈ సినిమాని తీయడం అని చెప్పుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు కాదు, దాదాపుగా 5 ఏళ్ల క్రితం అనౌన్స్ అయింది. 2022లో ఈ సినిమా గురించి చెప్తూ భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. కరోనా, స్క్రిప్ట్లు మార్పులు కావచ్చు, షూటింగ్ కోసం 3 ఏళ్ళు ముందు స్పెండ్ చేయడం, 2023లో షూటింగ్ మొదలైన మళ్ళీ ఆయన షెడ్యూల్కి అనుగుణంగా ఈ టైంని మార్చుకోవడం, ఇదంతా కూడా మొత్తం స్టోరీని ఒక ఫ్లోలో ఉండేలా చేయలేకపోయింది. అంటే 5 ఇయర్స్ ముందు ఏం స్టోరీ అనుకున్నారు, 5 ఇయర్స్ చివరికి వచ్చేసరికి స్టోరీలో మధ్యలో కాలానికి తగ్గట్టు ఏవో మార్పులు చేద్దాం అనుకోవడం, ఆ సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు ఈ మొత్తం స్టోరీలో కనెక్షన్ లేకపోవడం అన్నది ఈ సినిమాకి పెద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి. దీన్ని ప్రేక్షకులు ఎలా చూశారంటే దీన్ని ఒక రీమేక్ ముద్రగా, సెకండ్ కారణం అవుట్డేటెడ్ స్క్రిప్ట్గా చూశారు. అంటే ఈ హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోయే ముందు దీన్ని తేరి రీమేక్గా ప్రకటించారు. అంటే అప్పటికే ఆ సినిమా వచ్చేసింది, దాని రీమేక్ని ప్రేక్షకులు అందరూ కూడా సినిమాల్లో ఓటీటీల్లో చూసేశారు. సో దాన్ని రీమేక్ అయ్యేసరికి ఈ సినిమాలో ఏం కొత్తగా ఉంటుందన్న ఫీలింగ్ వచ్చింది. అది హరీష్ శంకర్ గమనించి ఇది దానికి రీమేక్ కాదు, ఈ సినిమా స్టోరీ కంప్లీట్గా వేరు అని కూడా చెప్పారు. సో కంప్లీట్గా వేరని చెప్పినప్పటికీ ఆ సినిమా చూసేసరికి కొన్ని సీక్వెన్సెస్ మార్చినా కొంత ఆ కథకు దగ్గరగా ఉండడంతో ప్రేక్షకుల్లో అది కూడా ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి ఒక అవుట్డేటెడ్ స్టోరీ, ఏదో రీమేక్లో ఏవో ఒక 2 కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేశారు కానీ ఇది ఫ్రెష్ స్టోరీ కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి మూడోది, ప్రేక్షకులకి క్లియర్గా హడావుడిగా ఈ సినిమా చేశారు, దీంట్లో క్వాలిటీ లేదు అన్న ఫీలింగ్ కలిగింది. పవన్ కళ్యాణ్ కొంత పొలిటికల్ కెరియర్లో ఉండడం వల్ల పొలిటికల్ షెడ్యూల్ ప్రకారం మ్యాక్సిమం 40 to 45 డేస్ మాత్రమే ఈ సినిమాకి స్పెండ్ చేసే అవకాశం ఉండడం వల్ల, ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం వల్ల, చాలా సీన్స్ ఇండోర్లో చేయడం వల్ల ఆ క్వాలిటీలో ఆ లోపం అన్నది స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనబడింది. చాలా సీన్లు అంటే ఇండోర్ సెట్టింగ్స్ అంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో చాలా సీన్లు అట్లా గడిపేయడం కానీ, చాలా ఓజీలో ఉన్నటువంటి స్థాయి భారీ స్టైలిష్ విజువల్స్ ఈ సినిమాలో లేకపోవడం కానీ ఈ సినిమాలో లోపమని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓజీ సినిమా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆల్మోస్ట్ పొలిటికల్ ఎంట్రీలో ఉన్నప్పుడే వచ్చినప్పటికీ కేవలం సుజిత్ మాత్రమే ఆ సినిమా మొత్తాన్ని మోసాడు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ కూడా లిమిటెడ్గా ఉంది.
అందులో ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కన్నా కూడా డైరెక్టర్ హీరోనేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ సినిమాని డైరెక్టర్ మోసాడు, కంటెంట్ బేస్డ్ సినిమా కాకపోయినా డైరెక్టర్ మోసి తీసుకొచ్చాడు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ మోయాల్సి వచ్చింది, మోసేలా చేస్తే సినిమా హిట్ అవుతుందని హరీష్ శంకర్ ఫామ్లో అయి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్కి అది సెట్ కాకపోవడం వల్ల ఈ సినిమా కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే నాలుగో తర్వాత ఫ్యాక్టర్ని చూసుకుంటే మ్యూజిక్ మనం ఎప్పుడైనా సరే హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే అందరికీ గబ్బర్ సింగ్లో పాటలు గుర్తుకొస్తాయి. గబ్బర్ సింగ్లో పాటలు ఇప్పటికీ కూడా చాలామంది వింటూ ఉంటారు, ఆల్ టైమ్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఆ స్థాయిలో లేదు. దానికి తగ్గట్టు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దీనికోసం తమన్నే తీసుకోవడం, అది వీకోవడం, ఓవరాల్గా చూస్తే మ్యూజిక్ కూడా ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఇవి సినిమా పరమైనటువంటి కారణాలు. అంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్, రీమేక్లు, అలాగే స్టోరీ ఫ్లో లేకపోవడం, ఇవన్నీ కూడా సినిమాకి సంబంధించిన కారణాలైతే ఇంకొక కారణం ఏంటంటే దురంధర్ 2 అదే రోజు రిలీజ్ అవడం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి అప్పటికి కూడా ఒక ఎడ్జ్ ఉంది. అదేంటంటే తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం హైదరాబాద్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే తెలుగు సినిమా చూసే వాళ్ళు ఉంటారు. కానీ తెలుగు సినిమా వర్సెస్ హిందీ సినిమా వస్తే ఖచ్చితంగా దానికి తెలుగు వెర్షన్ లేకపోతే తెలుగు సినిమానే చూస్తారు. దురంధర్ ఇది ఒకరోజే రిలీజ్ అయినప్పుడు దురంధర్కి తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాలేదు. సో చాలామంది ఆ రోజు దురంధర్ సినిమాని చూడలేదు. అంటే అది తెలుగులో వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు. సో ఆ ఫస్ట్ రోజు ఎడ్జ్ రావడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా బాగుండుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఫస్ట్ తెలుగు యాక్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకే ఓటేసేవాళ్ళు. కానీ ఫస్ట్ రోజు అలా కలిసి వచ్చిన సినిమా బాగోకపోవడం వల్ల రెండో రోజు అందరూ కూడా దురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ అవడంతో దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలనే కాదు అందరూ కూడా దురంధర్కే ఓటేశారు. దాంతో ఎక్కువ మంది ఫ్యాన్స్ అందరూ కూడా, ఈవెన్ ఫ్యాన్స్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా దురంధర్ 2కి వెళ్ళడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ అనేవి డ్రాస్టిక్గా డ్రాప్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే 6వ రోజుకి దురంధర్ ఆల్మోస్ట్ 1000 crores క్లబ్కి ఎంటర్ అవుతుంది. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ 37 కోట్ల కలెక్షన్స్ నుంచి 2 కోట్లకు పడిపోయింది. సో అది మనకి చెప్పే క్లియర్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్కెట్ అంతటినీ కూడా దురంధర్ 2 క్యాప్చర్ చేసింది అని. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి ఫెయిల్యూర్కి ఎన్ని కారణాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కంటెంట్ బేస్డ్ సినిమాలు మాత్రమే ఇప్పుడు ఆడతాయి. లేకపోతే కొత్తదనాన్ని పట్టుకోలేకపోయినా, ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా, ఎంత పెద్ద స్టార్ అయినా సరే సినిమాని నిలబెట్టలేరు అన్న విషయాన్ని అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నేర్పిస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీరు ఇప్పటికే చూసారా? చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో తెలియజేయండి.